మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ పిఆర్సీ నివేదిక ఈ నెల 22న మరి ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు ఈరోజు ప్రధాన వార్తాపత్రికలు రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు హెడ్డింగ్ 22న వేతన సవరణ నివేదిక అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక సబ్ హెడ్డింగ్ చూసినట్లయితే ప్రభుత్వానికి అందజేయనున్న సవరణ సంఘం నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ చర్చలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక మనకు గత 3 పిఆర్సీలకు సంబంధించినటువంటి కమిషన్ ఎంత సిఫారసు చేసింది ఫిట్మెంటు, సో మరి ప్రభుత్వం ఎంత ఫిట్మెంట్ ఇచ్చిందని చెప్పేసి మనకు ఒక అంచనా వేసుకోవడానికి సంబంధించి ఇక్కడ వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు చూడవచ్చు గత 3 వేతన సవరణ కమిషన్ల సిఫారసులతో పోల్చితే ప్రభుత్వం అమలు చేసిన ఫిట్మెంట్ శాతాలు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు పిఆర్సీ కమిషన్ చూసినట్లయితే 2005లో 8వ పిఆర్సీ ఏదైతే మనకు ఉందో అది కమిషన్ మనకు జె రాంబాబు అనేది కమిషన్ చైర్మన్గా మనకు ఉన్నారు. సో మరి ఆ కమిషన్ 8వ పిఆర్సీ కమిషన్ ఫిట్మెంట్ శాతం 10% సిఫారసు చేస్తే ప్రభుత్వం 16% అనేది అమలు చేయడం జరిగింది ఫిట్మెంట్ని. అదేవిధంగా 2010లో 9వ పిఆర్సీ మరి కమిషన్ చైర్మన్ సిఎస్ రావు గారు ఉన్నారు. సో వీరు 27% ఫిట్మెంట్ని సిఫారసు చేస్తే ప్రభుత్వం 39% ఫిట్మెంట్ అనేది అమలు చేసింది. సో 10వ పిఆర్సీ 2015లో ప్రదీప్ కుమార్ అగర్వాల్ కమిషన్ చైర్మన్ గారు 29% ఫిట్మెంట్ అనేది సిఫారసు చేస్తే మనకు ఫిట్మెంట్ అనేది ప్రభుత్వం 43% ఫిట్మెంట్ అనేది అమలు చేసింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే కమిషన్ ఫిట్మెంట్ సిఫారసు చేసిన దానికంటే ప్రభుత్వం అనేది మనకు ఎక్కువగానే అమలు చేసింది. సో మనం ఇక్కడ 8వ పిఆర్ చూసినట్లయితే 10 అంటే 6% పెంచి అమలు చేశారు. అదేవిధంగా 9వ పిఆర్ చూసినట్లయితే 27% ఫిట్మెంట్ అయితే 39% ప్రభుత్వం అమలు చేసింది. అంటే సుమారు ఇక్కడ మనకు 12% అనేది పెంచి అమలు చేశారు. అదేవిధంగా 10వ పిఆర్సీ 29% చేస్తే ఇక్కడ మనకు 14% పెంచి 43% తోటి మనకు ఫిట్మెంట్ అమలు చేశారు. మరి ఇప్పుడు మనకు ఎంత ఫిట్మెంట్ ఇస్తారు, సో దానిపైన ప్రభుత్వం ఎంత పెంచి మనకు అమలు చేస్తారనే దానిపైన మరి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎంతో ఆసక్తికరమైనటువంటి మరి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి పిఆర్సీ ప్రకటన త్వరలో రానున్నట్లు తెలుస్తుంది. రిటైర్డ్ ఐఏఎస్ సిఆర్ బిస్వాల్ నేతృత్వంలోని వేతన సవరణ సంఘం, దీన్ని పిఆర్సీ అంటాము, దీనికి సంబంధించి మరో 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. 10 నుంచి 12 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ నెల 10న ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు పిఆర్సీ కమిషన్ను ఆదేశించిన విషయం మనందరికీ తెలిసిందే. సో నిర్దేశించిన గడువు చివరి రోజు 22వ తేదీన వేతన సవరణ సంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుందని రాష్ట్ర సచివాలయ ఉన్నత స్థాయి అధికార వర్గాలు మరి పేర్కొంటున్నట్టు తెలుస్తుంది. పిఆర్సీ నివేదిక అందిన తర్వాత సీఎం కేసీఆర్ గారు స్వయంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమై చర్చలు జరపనున్నట్లు కూడా తెలుస్తుంది. ఉద్యోగులు ఆశిస్తున్న ఫిట్మెంట్ శాతంతో పాటు వారికి సంబంధించినటువంటి ఇతర సమస్యలపై చర్చించనున్నట్లు మరి చెప్పడం జరుగుతుంది. ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల తొలి వారంలో సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఉద్యోగ సంఘాలతో చర్చలు ఫలించిన తర్వాత గతంలో మాదిరిగానే సీఎం మరి కేసీఆర్ ఫిట్మెంట్పై ప్రకటన చేస్తారని అధికారుల్లో చర్చ జరుగుతుంది. 10వ పిఆర్సీ అమలు కాలపరిమితిని 2018 జూన్ 30తో ముగిసిపోగా జూలై 1 నుంచి ఉద్యోగులకు వేతన సవరణ వర్తింపజేయాల్సి ఉంది. నూతన సంవత్సరం కానుకగా మనకు 2020 జనవరి 1 నుంచి వేతన సవరణ చెల్లింపుల ప్రయోజనాలను అంటే మానిటరీ బెనిఫిట్స్ను ప్రభుత్వం ఉద్యోగులకు వర్తింపజేసే అవకాశాలు ఉన్నట్లు అనేది కూడా మనకు చెప్పడం జరుగుతుంది. సో మరోవైపు ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతామని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని సైతం జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఫిట్మెంట్ పైనే అందరి దృష్టి అనేది ఉంది. సో మరి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లందరూ కూడా ఈ ఫిట్మెంట్ పైన ఎక్కువగా చర్చిస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. సో సిఆర్ బిస్వాల్ చైర్మన్గా ఉమామహేశ్వరరావు, మహమ్మద్ అలీ రఫత్ సభ్యులుగా మరి 2018 మే 18న పిఆర్సీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వేతన సవరణతో పాటు సర్వీస్ రూల్స్ సరళీకరణ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని పిఆర్సీ కమిషన్ను అప్పట్లో ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. సో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సూచి ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపును మరి ఖరారును చేయడమే ఫిట్మెంట్గా చెప్తాము. సో కాబట్టి మరి
ఈ వే ఏదైతే ధరలు ఉన్నాయో ఆ ధరలు ఎంత శాతం పెరిగాయి సూచీని బట్టే మనకు ఫిట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో వేతన సవరణ నివేదికలో ప్రధాన అంశమైన ఫిట్మెంట్ శాతంపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే 63% ఫిట్మెంట్ వర్తింపజేయాలని మరి ఉద్యోగ సంఘాలు మరి కోరుకుంటున్నాయి. ప్రదీప్ కుమార్ అగర్వాల్ నేతృత్వంలోని గత పీఆర్సీ కమిషన్ 29% ఫిట్మెంట్ను ప్రతిపాదించగా సీఎం కేసీఆర్ గారు అనూహ్యంగా 43%కి ఆ ఫిట్మెంట్ పెంచి మనకు అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక అదే సాంప్రదాయం కొనసాగిస్తారా అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో పాటు ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులను బేరీజు వేసుకొని బిస్వాల్ కమిషన్ ఫిట్మెంట్ శాతాన్ని సిఫారసు చేయనుందని చర్చ జరుగుతుండడంతో ఉద్యోగుల్లో కొంత ఆందోళన అనేది నెలకొంది. సో ఫిట్మెంట్ శాతం ఎంత ఉంటుందని. సో పీఆర్సీ కమిషన్ సిఫారసు చేసిన ఫిట్మెంట్ శాతాన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించిన అనంతరం కొంతవరకు పెంచి అమలు చేసే సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. పీఆర్సీ కమిషన్ ఎంత శాతం ఫిట్మెంట్ను సిఫారసు చేసినా మరి సీఎంతో చర్చల సందర్భంగా మెరుగైన ఫిట్మెంట్ కోసం ఉద్యోగ సంఘాలు ప్రయత్నించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఉద్యోగులకు 27% మధ్యంతర వృత్తి ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ అంతకంటే ఎక్కువ ఫిట్మెంట్ను ప్రకటించవచ్చని కూడా ఉద్యోగులు ఆశతో మరి ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే సాధారణంగా మధ్యంతర వృత్తి కంటే కూడా ఫిట్మెంట్ అనేది కూడా గత పీఆర్సీలు మనం బేరీ చేసుకున్నప్పుడు కూడా మధ్యంతర వృత్తి కంటే ఫిట్మెంట్ అనేది కూడా ఎక్కువగానే సిఫారసు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏపీలో 27% ఉంది కాబట్టి తెలంగాణలో కూడా అంతకంటే ఎక్కువ మనకు సిఫారసే ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆలోచన అనేది మరి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి ఈ మాంద్యం అనేది కూడా మనకి ఎట్లుందో ఏపీలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆర్థిక మాంద్యం దృష్ట్యా కూడా 27% కంటే కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది ఫిట్మెంట్ అని చెప్పేసి మరి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఇది తెలంగాణ పీఆర్సీ వేతన సవరణ సంఘం నివేదిక 22న మరి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. సో దానిపైన మళ్ళీ చర్చలు, ఆ ఫిట్మెంట్ ఎంత సిఫారసు చేస్తుంది, సో తర్వాత మరి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఎంత డిమాండ్ చేస్తున్నాయి, సో మరి ప్రభుత్వం ఎంత ఇవ్వాలనుకుంటుంది, సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, సో వీటన్నిటిని బేరీ చేసుకొని అందరికీ ఆమోదయోగ్యం అయ్యేటట్టుగా అందరినీ సంతృప్తి పడే విధంగా ఈ ఫిట్మెంట్ అనేది ఉండే అవకాశాలు ఉండేటట్లుగానే మరి ప్రయత్నాలు అయితే జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మరి పీఆర్సీ 2018కి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.